హాయ్! ఈరోజు మనం ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏపీసీఆర్డీఏ టెక్ ప్రొఫెషనల్స్ కోసం కొన్ని కొత్త జాబ్స్ అనౌన్స్ చేసింది. సో ఆ డీటెయిల్స్ ఏంటో వివరంగా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి గవర్నమెంట్ టెక్ జాబ్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే బహుశా ఈ నోటిఫికేషన్ వాళ్ల కోసమేనేమో. సరే, అసలు విషయంలోకొస్తే ఏపీసీఆర్డీఏ 2025 కోసం ఈ కొత్త టెక్ ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ చేసిందనమాట. అవును, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ముఖ్యంగా టెక్నాలజీ మీద ఫోకస్ చేసిన పోస్టులను భర్తీ చేయడానికి. అంటే సర్వర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీటీ ఎగ్జిక్యూటివ్ లాంటి కీలకమైన రోల్స్ అన్నమాట. అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సరే, ఇంతకీ ఏ పోస్టులున్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. చూశారు కదా, ప్రస్తుతం 2 రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి సర్వర్ అడ్మినిస్ట్రేటర్, రెండోది ఐసీటీ ఎగ్జిక్యూటివ్. కాకపోతే ఒక్కో పోస్ట్కి ఒక్కో వేకెన్సీ మాత్రమే ఉంది. సో కాంపిటీషన్ కొంచెం గట్టిగానే ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, పోస్టులు చూశాం. మరి వీటికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ ముఖ్యమైన రిక్వైర్మెంట్స్ ఏంటో చెక్ చేద్దాం పదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారట. కానీ ఇక్కడొక మంచి విషయమేంటంటే వేరే ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక ప్లస్ పాయింట్. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే అప్లై చేసే వాళ్ల వయసు కనీసం 21 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 45 ఏళ్ల వరకు ఉండొచ్చు. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్నవాళ్లు ఎలిజిబుల్ అన్నమాట. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ ఓకే. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు జాబ్ వస్తే శాలరీ ఎంతొస్తుంది? ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడొక సూపర్ విషయమేంటంటే సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఎలాంటి రాత పరీక్షలు, గొడవ ఏమీ లేదు. కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సెలెక్ట్ చేస్తారు. ఇది నిజంగా చాలామందికి పెద్ద రిలీఫ్. అంతేకాదండోయ్, ఇంకో గుడ్ న్యూస్. అప్లై చేయడానికి ₹1 కూడా ఫీజు కట్టక్కర్లేదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక గ్రేట్ ఆపర్చునిటీ కదా. ఇక అందరూ ఎదురుచూసే శాలరీ విషయానికొస్తే సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు 19,000 నుంచి 60,000 రూపాయల వరకు పే ఉంటుంది. ఇది చాలా మంచి శాలరీ ప్యాకేజ్ అనే చెప్పాలి. రైట్, ఇవన్నీ బావున్నాయి. మరి ఫైనల్గా అసలు ఈ జాబ్స్కి అప్లై చేయడం ఎలా? ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఫస్ట్ వాళ్ల అఫీషియల్ ఏపీసీఆర్డీఏ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ 2025 నోటిఫికేషన్ వెతికి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి తప్పు లేకుండా ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఫైనల్గా ఆన్లైన్లో సబ్మిట్ చేయడమే. ఒక్క విషయం, డేట్స్ చాలా ముఖ్యం. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 30, 2025. టైం ఎక్కువ లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేసేయండి. సో ఈ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అన్నీ మనం కవర్ చేశాం. మరి గవర్నమెంట్ సెక్టార్లో ఒక మంచి టెక్ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది సరైన అడుగైనా ఒక్కసారి ఆలోచించండి.